గృహాలలోనూ, పూజ గదిలోనే కాదు, గుడిలోనూ శుభకార్యాలప్పుడు, పిల్లల పుట్టినరోజుల వేడుకలలోనూ, కొత్త పెళ్లి కూతురు గృహంలోకి ప్రవేశించినప్పుడు హారతి ఇస్తుంటారు. ఎక్కడ హారతి పట్టినా ఓ ఆరోగ్య సూత్రం ఉంది. శుభకార్యాల్లో ఎన్నో కుటుంబాలకు సంబంధించిన వారు ఒకే చోటు చేరతారు. అలాగే దేవాలయాలలో అనేక మంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తుంటారు. దాని వలన పరిసర ప్రాంతపు గాలి అపరిశుభ్రం అవుతుంది. అనేక క్రిములు చేరతాయి. కనుక హారతి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం ద్వారా అనేక సూక్ష్మ క్రిములు కర్పూర పొగాకు నశిస్తాయి. ముక్కుకు సంబంధించిన వ్యాధులకు, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. కర్పూర హారతి ఎలాగైతే క్షీణించిపోతుందో అలాగే మన సమస్య పోవాలని కోరుకుంటూ హారతిని కళ్ళకద్దుకోవడమే అసలు సిసలు ఆధ్యాత్మిక అర్థం, పరమార్థం. హారతి ఏ పూజ చేసినా, ఎలాంటి నోము నోచినా హారతి మాత్రం తప్పనిసరి. ఎందుకంటే హారతి లేని ఆరాధనను అసంపూర్ణంగా పరిగణిస్తారు. అందువల్లే పూజలు ప్రారంభించే ముందే పళ్ళెంలో హారతి ఇచ్చేందుకు సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. ఆరాధనలో హారతికి ఎందుకంత ప్రాముఖ్యతనిస్తారు అనే ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది. ఇందుకు సమాధానం స్కంద పురాణాలలో కనిపిస్తుంది. స్కంద పురాణం ప్రకారం మంత్రాలు తెలియకపోయినట్లయితే పూజా విధానం తెలియనట్టే. అదే హారతి ఇస్తే ఆ ఆరాధనను దేవుడు పూర్తిగా అంగీకరిస్తాడు. అందువల్ల మంత్రాలు తెలియకపోయినా హారతి ఇవ్వటం వల్ల పూజ సంపూర్ణమవుతుంది. హారతి ఇవ్వడం అనేది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుందని చాలామంది అనుకుంటారు. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. హారతి కోసం పళ్ళెంలో పత్తి, నెయ్యి, కర్పూరం, పువ్వులు, గంధం లాంటి సామాగ్రిని ఉంచుతారు. వీటిని ఉపయోగించే హారతినిస్తారు. పత్తి స్వచ్ఛతకు ప్రతిరూపం. ఇందులో కల్తీ ఉండదు. అదేవిధంగా నెయ్యి పాలలో ప్రాథమిక మిశ్రమం. కర్పూరం, చందనం స్వచ్ఛమైన సాత్విక పదార్థాలుగా పరిగణిస్తారు.